చిరంజీవి మీటింగ్ ఎర్రటెండలో పెట్టడంతో ఆయన అభిమానులు కావలి ఉదయగిరి బ్రిడ్జి సమీపంలోని అంకల ముందు నిలబడి ఎండను కాచుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కావలి పట్టణంలోని శాంతినగర్లోని రాజు రోజమ్మ చర్చిలో మంగళవారం రెండో రోజు చిన్నారులకు బైబిల్ పాఠాల కార్యక్రమం జరిగింది. కావలి పట్టణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కావలి శాసనసభ అభ్యర్థి చింతాల వెంకట్రావు విజయం కాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, ఆనం రామనారాయణ రెడ్డిలు పాల్గొన్న ప్రచార రథ ఉపన్యాసం వినేందుకు అభిమానులు ఉదయగిరి బ్రిడ్జి చుట్టుపట్ల మిద్దెలపైకెక్కారు. ఈ కావలి సెంటర్ మీ ఉన్నప్పుడు నిలబడాలని చూడాలని వినవాలని గుండె నదిపోతాయి. రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పార్టీ నిన్నను తీసుకొచ్చిన మమ్మల్ని స్వతంత్రం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మ దగ్గర నుంచి ప్రతి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం పలువురు పరికరాలుగా వారి మనసులో సృష్టిన స్థానం ఏర్పరచుకుంటూ బలంగా
నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపుతానని వైఎస్ఆర్సీపీ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అల్లూరు మండలం ఇసుకపాలెం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు మీకేం చేశాడని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇందిరమ్మ గృహాలు దేశమంతా కూడా 47 లక్షలు గృహాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 48 లక్షల గృహాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఈ విధంగా 104, 108 జగయుద్ధం. అంతేకాకుండా మత్స్యకార కుటుంబాలు వేటకు పోయి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అంతకుముందు ఆ ప్రమాదం సంభవించిన కుటుంబానికి 25,000 ఇచ్చే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల ఎస్గేగా ప్రకటించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు మత్స్యకార కుటుంబాలని పైకి తీసుకోగలగా రాజకీయంగా వారికి ఒక ఉన్నత స్థానం కల్పించాలని మోపిదేవి వెంకటరమణని మీ మత్స్యకార కుటుంబాన్ని నుంచి తీసి మినిస్ట్రీ కూడా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ విధంగా పేద ప్రజలకు తిన్నాయంటే కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిది. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి అందగానే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చాడు కనుక ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించి 4.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేకుండా ఆయన ఒక దేవుడిగా చూసుకుంటా ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్నో మంచి పథకాలు పెట్టాడు మహానుభావుడు. 2 రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం ఇవన్నీ పెట్టి ఆడపడుతుగా తగలు ఆనందం చూడాలని ఆ మహానుభావుడు పెడితే ఆ తర్వాత ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసివేయటం, అదేవిధంగా మద్యపానం నిషేధాన్ని ఎత్తి బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆడపడుతూ ఏ విధంగా బాధపడేది. అందుకే మీరందరూ కూడా ఆలోచించండి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారని. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక కుటుంబాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ 2 కూడా కుట్ర పని ఏ విధంగా ఇబ్బంది పాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మరణానంతరం ప్రజలు ఏ విధంగా బాధపడి ఒక మంచి నాయకుడు మనల్ని వదిలిపోయాడని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏ విధంగా పాలన చేశారో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా చూశారు. ఒక సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదాలకు పోతుందో, ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పాలవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికై కావలికి వచ్చిన చిరంజీవిని చూసేందుకు ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైకి ఎక్కారు అభిమానులు. విగ్రహం చుట్టూ నిలబడ్డారు చిరంజీవి. అభిమానులతో విగ్రహం మూసుకుపోయింది. Ya, hanya di kosan yang mengenal di masnya benar. Ada kata yang Rasulullah Muhammad SAW dia menyentuh
అభిమానులారా, కార్యకర్తలారా, అభిమానులారా, మీరందరూ సహకరించండి. అట్లా